నుంచి విచ్చేసిన జగనన్న సైనికులందరికీ కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సాధికారతకు నిదర్శన ఈ ఒక వేదిక అయితే, ఈ ఒక కార్యక్రమానికి మద్దతు పలకడానికి విచ్చేసిన ఈ జన సముద్రం కూడా ఒక సాక్షిగా అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. జగనన్న ఎప్పుడు కూడా తన సంక్షేమ పథకాల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీస్కు ఒక లయన్ షేర్ అంటే సింహభాగం కేటాయిస్తూ మనందరికీ కూడా మంచిది చేసే ఒక తరంలో ప్రయాణిస్తున్నారు. ఈసారి మనమందరూ కూడా కలిసి జగనన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. జగనన్ని ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకోవాలి అంటే దానికి కోటి కారణం ఉండొచ్చు. అయితే ఒక్క ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ఏ గౌరవం అయితే మాకు పెంచినారో అంతే బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఉంది. కాబట్టి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటూ నిజంగా మమ్మల్ని మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే అన్ని కులము ఒకటే, ఎవరు చిన్న కాదు పెద్ద కాదు, అందరూ కూడా ఈ సమాజంలో ఒకే రకంగా చూడాలి అని ఒక నిదర్శనంగా తీసుకొని వచ్చిన ఘనత ఒక అభినవ అంబేద్కర్ గా, ఒక అభినవ పూలేగా, ఒక సంచలనగా, ఈరోజు ప్రభంజనగా మా జగనన్న ఉన్నారు. ఈరోజు స్కీమ్ల ముఖ్యమంత్రి ఎవరంటే జనాలు ఏమంటారు? స్కామ్ ముఖ్యమంత్రిగా అంటే జనాలు ఎవరి పేరు పలుకుతారు? బీసీ, ఎస్సీలకు, ఎస్టీ, మైనారిటీస్కు సాధికార ఇచ్చిన వ్యక్తి ఎవరు? బీసీల తోక కత్తిరించాలి, ఎస్సీల గడపలో పుట్టాలి అని చెప్పిన వ్యక్తులు ఎవరు? చూడండి, ప్రతి క్వశ్చన్ కు ప్రజల్లోనే ఆన్సర్ ఉంది. కాబట్టి నిజంగా మనం అందరికీ కూడా అవగాహన ఉంది. ఇంకా ఎలక్షన్ ఖచ్చితంగా దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు దొంగల ముఠ అందరూ కూడా పడతారు. మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తాం, మేము నిజంగా ప్రజలందరికీ కూడా మంచి చేస్తాం, బీసీ చట్టాలని అమలు చేస్తామని ఇప్పుడు టీడీపీ వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అంటే వాళ్ళు ఏది చేసినా కూడా అమ్మఒడి జగనన్న ప్రవేశం పెట్టిన తర్వాత దాన్ని కాపీ చేస్తూ ఇంట్లో 2-3 ఉంటే కూడా ఇస్తామంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మనం అమ్మఒడి ఇచ్చిన తర్వాత మీరేమన్నారు? రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. మళ్ళా ఈ రోజు 2-3కి ఇస్తాము ఈ సంక్షేమ పథకాలంటే మిమ్మల్ని నమ్మేవారు ఎవరు లేరు అని తస్మాత్ జాగ్రత్త అని ప్రజలందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియచేసుకుంటున్నాం. ఈ రోజు మహిళలందరూ ఉన్నారు. ఇప్పుడు జనవరి వస్తా ఉంది. జనవరి 1 నుంచి మనం చూస్తే పెన్షన్ 3000 దాకా పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే విధంగా చేయూత కూడా జనవరి ఆఖరి వారంలో మనం ఇస్తున్నాం. ఇక్కడున్న మహిళలందరూ కూడా చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఉన్నారు. అమ్మ మాకు 75,000 4 సంవత్సరంలో వచ్చింది. ఇటువంటి ఆదరణ ఎక్కడన్నా మాకు దొరికిందా? ఎక్కడ దొరకలేదు. ఇటువంటి ఆదరించిన మహిళల్ని ఆదరించిన మా జగనన్నను డ్వాక్రా సంఘంలో మహిళలందరూ కూడా ఈ రోజు మనం చూసినాం. ఎంత సాధికారత, మహిళా సాధికారత జరిగింది. నేను చెప్తా ఉండే ప్రతి మాట కూడా జరిగిన సత్యమే చెప్తున్నాను. కాబట్టి దయచేసి బస్సు ఫ్రీ ఇలా ఇస్తాము, 4 సిలిండర్ ఇస్తాము, ఇవన్నీ ఎన్నికల దగ్గర పడితే ఈ దొంగల ముఠ అంతా దిగి అపప్రచారం చేస్తారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటూ మా ముఖ్యమంత్రి గారిని మరొకసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కూడా మనమందరూ కూడా ఆయన గెలిపించుకొని ఆయన పల్లకి మోసే సమయం మనకు ఆసనమైంది.